దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 164వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ మరియు మచిలీపట్నం. సబ్జెక్టు సృష్టికర్త. ఈ సృష్టికర్త సబ్జెక్టులో భక్తుల జీవితాల చరిత్ర చెప్తూ ఆయన సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడు అని గ్రహించి వచ్చినటువంటి వారి జీవిత చరిత్రలు నేను తీసుకున్నా. అటువంటి వారిలో ఈ పండిత రమాబాయి అనేటువంటి ఆమె 6వ వ్యక్తిగా నేను తీసుకున్నాను. పూర్తిగా దగ్గర చివరి వరకు కూడా చెప్పేశా. మీరు ఎపిసోడ్లు అన్నీ చూశారు కాబట్టి చాలా వరకు తీసుకొచ్చాను. ఏదైనా మిగిలిపోతే 1-2 అంశాలు చెప్పేసి ఒక ప్రధానమైన పాయింట్ మీద కొంత వివరణ మీకు ఇవ్వాలని చెప్పాను. ఏంటి ప్రధానమైనటువంటి ఆ యొక్క పాయింట్ ఏంటంటే, ఆమె ముందుగా యేసు ప్రభువుని అంగీకరించలేదు. ఆమె ఆర్య సమాజం లేదా బ్రహ్మ సమాజంలోనే ఉంటూ మంచి పనులు పోలు చేసుకుంటూ వెళుతూ ఉంది. ఆమె ఇంగ్లాండ్ వెళ్ళింది. ఇంగ్లాండ్ తీసుకెళ్ళి అక్కడ ఇటువంటి సంస్థలు, ఏమి స్థాపించినటువంటి సంస్థలు లాంటివే వితంతు స్త్రీలు, అలాగే ఏ ఆధారణాలు లేనటువంటి స్త్రీలకి జీవనోపాధి విషయంలో జరిగే సంస్థ ఒకటి దాని దగ్గర తీసుకెళ్ళి అప్పుడు అక్కడ ఆమెకి చాలా చూపించారు. అమ్మ, అసలు చరిత్ర మీ భారతదేశంలో ఈ యొక్క అప్పటికి జరిగిపోయింది కదా, ఈ యొక్క సతీ సహగమనం అనే దురాచారం రూపు మాసింది అంటే దాని వెనక చాలా చరిత్ర ఉందమ్మా. ఆ చరిత్ర తెలియకుండానే నువ్వేమనుకుంటున్నావంటే, మీ దేశంలో ఉన్నటువంటి మేధావులే రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు నడుం కట్టి అది సాధించారు అని నువ్వు అనుకుంటున్నావే. అది కరెక్ట్ కాదమ్మా. అంతకుముందే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈ ఉద్యమంలోకి రాకముందే ఒక 30 సంవత్సరాల వెనక్కి కూడా వెళితే ఇంగ్లాండు దేశంలో మిషనరీలుగా ఉన్నటువంటి మేము, తర్వాత సంఘములో ఉన్నటువంటి సంస్కరణాభిలాషులు, అలాగే స్త్రీలు, ఇంగ్లాండు దేశపు స్త్రీలందరూ కూడా ఉద్యమించి మా అక్కలు, మా చెల్లెళ్ళు భారతదేశంలో ఇంతమంది చనిపోతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ సభల్లో సభ్యులుగా ఉన్నటువంటి వారు కొంతమంది గంటల తరబడి లెక్చర్లు ఇచ్చారు. భారతదేశం కూడా ఆ యొక్క ఇంగ్లాండు దేశం అధీనంలో ఉంది కాబట్టి ఈ భారతదేశాన్ని ఎట్లయినా సరే అభివృద్ధి చేయాలి, మరీ చీకట్లో మగ్గిపోతూ ఉంది, ఎన్నో అనాచారాలతోటి ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు, ఈ సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పి అక్కడ వాదించడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో అసలు విద్య అనేది లేదు కాబట్టి ఆ విద్య కూడా ఇవ్వాలి. ఇప్పుడు బాగా ఆధునికంగా ఆ యొక్క ఇంగ్లాండ్ దేశం ఉంది. అప్పటికి ఈ యొక్క ఖగోళ శాస్త్రం అని, భౌతిక శాస్త్రం అని, రసాయన శాస్త్రం అని, ఈ యొక్క గణిత శాస్త్రాలు, ఈ శాస్త్రాలు చాలా చక్కగా అభివృద్ధిలోకి వచ్చినాయి. ఆ యొక్క జ్ఞానం భారతదేశ ప్రజలకు కూడా ఇవ్వాల్సిందే. అంటే భారతదేశంలో కూడా చక్కని విద్యా వ్యవస్థ ఏర్పాటు, ఇక్కడ బ్రిటన్లో, ఇంగ్లాండ్లో ఏ పౌరులకి ఎటువంటి విద్య ఇస్తున్నామో అటువంటి విద్యనే భారతదేశంలో కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా మన యొక్క పరిపాలనలో ఉన్నారని చెప్పి పార్లమెంట్లో సభ్యులు చాలా పట్టుబట్టి చేయటం జరిగింది. ఆ వాటిల్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, భారతదేశంలో అన్యాయంగా స్త్రీలను ఎట్లా సతీ సహగమనం పేరిట సంవత్సరానికి సుమారు 600 మందిని బెంగాల్ ప్రాంతంలో ఇలా చంపేస్తున్నారు అని చెప్పి బాగా ఉద్యమాలు చేసామమ్మా. చిట్ట చివరికి ఇప్పుడు ఆ ఉద్యమాల ఫలితంగా 1829లో ఆ చట్టం వచ్చింది. ఈ చట్టం రాకముందు ఒక 30 సంవత్సరాలకు ఇక్కడ పడిన శ్రమ ఇది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మిషనరీలు వాళ్ళు ఈమెకి చెప్పారు. అప్పుడు అర్థమైంది, రాజా రామ్మోహన్ రాయ్ గారు అసలు ఉద్యమంలోకి ఈ సతీ సహగమనం అనేది రద్దు చేయాలి అని చెప్పి ఉద్యమంలోకి రాకముందే ఎన్నో ప్రయత్నాలు అక్కడ జరిగినాయి. ఎవరి ద్వారా జరిగినాయి అంటే, దేవుని ఆత్మతో నింపబడినటువంటి క్రైస్తవుల చేత. దేవుడు ఆత్మతో నింపబడి
ప్రపంచ ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలే, ఉన్నది ఒకే ఒక్క దేవుడు, ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడు. కాబట్టి అక్కడ వాళ్ళకి ప్రజలకి దేవుడు ప్రేరణ ఇవ్వటం చేత అనేక మంది మిషనరీలుగా ఇక్కడ వచ్చేయటానికి కూడా కారణం ఆ ఉద్యమాలే. విలియం కేరీ గారని మరి ఒక మిషనరీ అక్కడి నుంచి పనిగట్టుకు రావటం కారణం ఏంటంటే అక్కడ ఈ జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఇవన్నీ చూచాడట. అతను చూచి నేను ఎట్లయినా భారతదేశం వెళ్ళిపోయి, నిజంగా ఆయనకి ఆర్థిక స్తోమత అంత లేదు, ఆయన పరిస్థితికి ఆయనకి భారతదేశం వచ్చి ఈ పెద్ద పని సాధించటం అనేది చాలా కష్టమైన పని అయినప్పటికీ నేను వెళతా అని చెప్పేసి భార్యాబిడ్డలతో భారతదేశం వచ్చి ఆయన ఎంతో శ్రమపడి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత 1793లో వచ్చాడు. ఆయన 1829 కల్లా సతీ సహగమనం రూపుమాపేటట్టుగా చేశాడు. ఏ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎప్పుడు ఆయనకి కలిశాడు అంటే వాళ్ళింట్లో వాళ్ళ వదిన గారిని ఇలా సజీవ దహనం చేసేయటం చూసిన తర్వాత చెలించిపోయి, అప్పుడు ఎప్పుడు 1811లో జరిగింది ఆ ఇన్సిడెంట్. అప్పుడు 1813 ఆ ప్రాంతాల్లో విలియం కేరీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చేసేటువంటి ఆ కృషి, ఆ ఉద్యమం, అప్పటికే విలియం కేరీ గారు ఎన్నో ఆధారాలతోటి ఇగో ఎలా జరుగుతుంది అని చెప్పి గవర్నమెంట్కి అర్జీలు పెడతా ఉన్నాడు. దాంట్లో నేను కూడా సహకరిస్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ యొక్క సతీ సహగమనం అనేది రూపు మార్చిపోయిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడంటే బైబిల్ గ్రంథం క్షుణ్ణంగా చదివాడు. చదివిన తర్వాత ఒకే దేవుడు ఉంటాడు కానీ ఇంతమంది దేవుళ్ళు ఉండరు అనేటువంటి ఆలోచనతోటి ఆ ఒకే ఒక్క దేవుడు, మరి మీరందరూ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడని యేసు ప్రభు అని మీరు అంటున్నారు, త్రియేక దేవుడని. నేను అలా అనుకోకుండా నేనేం చేస్తాను అంటే ఒక యూనిటేరియన్, హిందూ యూనిటేరియన్ సమాజం అని స్థాపిస్తా అన్నాడు ముందుగా. ఆ తర్వాత దాన్నే బ్రహ్మ సమాజం అని స్థాపిస్తా. ఏంటయ్యా దాంట్లో విశేషం అంటే ఆ దాంట్లో కూడా వేదాల్లో చెప్పబడినట్లుగా దేవుడు అన్న ఆయన ఒక్కడే, ఆయనకి ఏ రూపము లేదు. ఈ లోకములో ఎన్నో అవతారాలని చెప్పబడినవి, ఎన్నో విగ్రహాల రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళుగా చెప్పబడినవి అవేమీ కూడా దేవుళ్ళు కారు. అదంతా కూడా తప్పు. అసలు దేవుడు ఆత్మస్వరూపుడు. ఆయన ఆరాధించే పద్ధతి ఏంటంటే ఆత్మరూపం ఉంటాడు, మనసులోనే మనం ఆరాధించాలి. అది నా సిద్ధాంతం. మరి ఉన్నటువంటి సృష్టికర్త ఒకే ఒక దేవుణ్ణి నేను బ్రహ్మ అని పేరు పెట్టుకుంటున్నాను, బ్రహ్మ సమాజం అని చెప్పి అప్పుడు స్థాపించడం జరిగింది. కాబట్టి బ్రహ్మ సమాజం స్థాపించిన తర్వాత సతీ సహగమనానికి ఆయన అప్పుడు మొదలుపెట్టి సాధించింది కాదు. అసలు ఆయన ఈ సమాజాన్ని స్థాపించే ముందే ఈ యొక్క సతీ సహగమనం అనేది నిర్మూలించబడింది. ఎవరి కృషి వల్ల అంటే బ్రిటిష్ మిషనరీల చేత. ఎక్కడి వారంటే భారతదేశంలో ఉన్న మిషనరీలు, ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి మిషనరీలు చాలా పెద్ద కృషి చేశారు. ఆ కృషి ఫలితంగా ఇలా వచ్చింది అని చెప్పినప్పుడు అప్పుడు ఆమె అర్థం చేసుకుంది. అలాగా మరి ఈ దేశంలో మీరందరూ కలిసి మా అక్కలు మా చెల్లెళ్ళు అక్కడ బలి అయిపోతున్నారు అని చెప్పి మీరు ఇంత గళమెత్తి ఇంత చేయటానికి మా మీద ప్రేమే కదా. మా మీద ఇంత ప్రేమ మీకు ఉండటానికి కారణం దేవుడైనటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు, మీ దేవుడు ఉన్నాడే, ఆయన ఆత్మ ఆ ప్రేరణ కలగజేసింది. కాబట్టి మీరంతా మా గురించి ఉద్యమం చేశారు. కాబట్టి ఈ ఉద్యమం వెనక ఉన్నది, ఈ భారత స్త్రీలను రక్షించింది బైబిల్ గ్రంథంలో దేవుడే కానీ ఇంకొకరు కారు అని చెప్పడం ఆమె నిర్ధారించుకోవడం జరిగింది. అట్లాంటి జ్ఞానం పొంది ఆమె ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు నిజ దేవుడు అని గ్రహించి అక్కడే యేసు ప్రభువుని అంగీకరించి అక్కడే బాప్తిజం చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత ఆమె అమెరికా దేశం కూడా వెళ్ళటం జరిగింది. అన్ని దేశాల్లో కూడా ఆమె క్రైస్తవ మతం గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఆమె అంతటా ఆమె ఈయనే దేవుడని, ఒకవేళ ఈ దేవుడు కాకుండా ఏదో పేరు పెట్టుకుని బ్రహ్మాని పేరో ఇంకో పేరు పెట్టుకుని ఏదన్నా పేరు పెట్టుకుని మరి విగ్రహాలను ఆరాధించుకోకుండానే ఆ బ్రహ్మాని పేరు పెట్టుకుని సృష్టికర్తను ఆరాధించినా కూడా పరలోకము పొందలేము అనేది ఆమె గ్రహించింది. కాబట్టి ఎన్ని పేర్లు ఏం పేర్లు పెట్టుకున్నా కూడా పరలోకం పొందలేం కదా. కాబట్టి నాకు పరలోకం కావాలి, నేను ఈ యొక్క యేసు ప్రభువును అంగీకరిస్తాను అని చెప్పి ఆమె నిర్ణయించుకోవటం జరిగింది.
అట్లా జ్ఞానం పొంది ఆమె ప్రభువుని అంగీకరించిందే తప్ప మామూలుగా ఎవరో చెప్తే ప్రభువుని అంగీకరించాల. ఈ యొక్క కృషి ఇదంతా కూడా వాళ్ళు చేసిన కృషిని చూసిన తర్వాత చలించిపోయింది ఆమె. ఇప్పుడు ఆమె జ్ఞానం పొందటమే కాక మరి మీకు అంత నానా విధమైన జ్ఞానం రంగాలని దేవుడు నా దర్శనం కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి కాబట్టి మరి అమ్మాయి పండిత రమాబాయి గారు ఆలోచించిన విధం అది, అక్కడ తెలుసుకున్న విషయాలు అవి, ఆ విషయాలు కొన్ని చెప్పి ఆ తర్వాత ఇంకా నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం ఇటువంటి దేవుడి యొక్క ప్రేరణతోటి అనేక మంది భక్తులు ఈ భారతదేశం గురించి అలాగే ప్రపంచంలో అనేక మారుమూల ప్రాంతాల్లో అసలు దేవుడు ఎవరో తెలియక మూఢాచారాలతో నిండిపోయిన వారి గురించి భారతదేశమే కాక ఇతర దేశాల్లో కూడా ప్రపంచంలో అన్ని చోట్లకి దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమందిని ప్రేరణ కలగజేసి మిషనరీల పేరుతో వాళ్ళు వెళ్ళేటట్టుగా వాళ్ళ మంట ఆత్మీయ మంట రగిల్చి వాళ్ళని పంపించి అక్కడున్న దురాచారాలన్నిటినీ తుడిచివేయటానికి వీలు కలిసేటట్టుగా చేశాడు. దేవుడి యొక్క కార్యమే కాదు, మనుషుల యొక్క కార్యంగా ఇదివరకే చెప్పాను. ఆ కేశవ చంద్రసేన్ గారు అని క్రైస్తవ మిషన్లు పడుతున్నటువంటి శ్రమలు, క్రైస్తవ మిషన్లు పడేటువంటి ఆ యొక్క పాట్లు అన్నీ చూసిన తర్వాత వారు దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్నారు కానీ మామూలు మనుషులు కాదు. లేకపోతే ఎక్కడో పుట్టి వాళ్ళ దేశంలో వాళ్ళకి అన్నీ ఉన్నప్పటికీ అన్నిటినీ వదులుకొని మన దేశాలకు వచ్చి ఇటువంటి మూఢాచారాల గురించి ఇంతగా శ్రమించి ఇంతగా మరి పాటుపడుతున్నారంటే లోపల వారి దేవుడి యొక్క ఆత్మ వాళ్ళ మీద పనిచేస్తుంది అని చెప్పి కేశవ చంద్రసేన్ గారని రాజా రామ్మోహన్ రాయ్కి సన్నిహితుడైనటువంటి ఆయన రాయటం జరిగింది. అలాగే వీరేశలింగం గారు కూడా రాశారు ఆయన జీవిత చరిత్రలో. భారతదేశంలో ఈ సతీ సహగమనం అనేది రూపుమాపటానికి ముఖ్యంగా కృషి చేసిన వారు ఎవరు అంటే క్రైస్తవ మిషనరీలే. వాళ్ళని చూచే మా దేశంలో కొంతమంది వారికి సహకరించాం తప్ప ముఖ్యంగా చేసిన వాళ్ళంతా కూడా క్రైస్తవ మిషనరీలే. ఆ క్రైస్తవ ఋషులు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ప్రేరణ ద్వారా పనిచేశారు అని చెప్పి ఆయన కూడా రాయటం జరిగింది. కాబట్టి ఇటువంటి భక్తులు దేవుడి ప్రేరణతోటి ఎవరెవరు భారతదేశానికి వచ్చి ఎవరెవరు ఏమేమి కృషి చేశారు, ఎవరెవరు ఎంతంత పోగొట్టుకున్నారు, ఎన్ని కష్టాలు పడ్డారు, అటువంటి వాళ్ళ చరిత్రలన్నీ మేము ముందుకు తీసుకొస్తే ఓహో ఈ దేవుడు సృష్టికర్త, ఈ దేవుడు ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏ అన్యాయం జరుగుతుందో చూచి కొంతమంది తన భక్తులను లేవనెత్తి అక్కడికి పంపించి ఆ అన్యాయాన్ని అరికెట్టేదాకా ఆయన ఆ మంట రగిలుస్తాడు అనేది మీకు తెలియటం కోసం ఈ యొక్క భక్తుల చరిత్రలు కొన్ని తీసుకుని చెప్పబోతా ఉన్నాను. ఇప్పటికైతే ఆ అమ్మాయి పండిత రమాబాయి గారికి అక్కడ తెలిసిన విషయాలు కొన్ని మీకు చెప్పేసి ఆ తర్వాత వేరే నేను చెప్పదలుచుకున్న దాంట్లోకి వెళ్ళదలుచుకున్నా. నేను ఈమె చెప్పినటువంటి విషయాల్లో ఈమె తెలుసుకున్న విషయాల్లో కొన్ని విషయాలు మీకు చెప్తా. రాజా రామ్మోహన్ రాయ్ గారి చరిత్రలో మనం ముందుగా చూసుకోదలుచుకుంది ఏంటంటే ఆయనకి ప్రేరణ ఎవరు, ఆయన ఈ యొక్క ఆ ఉద్యమంలోకి రావటానికి మరి ఆ యొక్క బ్రహ్మ సమాజాన్ని స్థాపించడానికి కారణం ఎవరు అని చూస్తే భారతదేశంలో మరి విలియం కేరీ గారు అనేటువంటి ఆయన, అలాగే అనేక మంది మేధావులైనటువంటి వారి సహకారంతో ఆయన ఈ పనులన్నీ చేశాడని తెలుస్తుంది. కాబట్టి బ్రహ్మ సమాజం స్థాపించినప్పటికీ కూడా క్రైస్తవ మతంలో ఆయన చేరకపోయినప్పటికీ కూడా ఆయన ఆధునిక భావాలు కలిగినవాడు. ఆ మాత్రానికే ఆ బ్రహ్మ సమాజం స్థాపించినందుకే ఆయనకి భారతదేశంలో ఆ బెంగాల్ రాష్ట్రంలో ఎంతోమంది శత్రువులు అయిపోయారు. ఆయన యొక్క చరిత్ర కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఆయన యొక్క చరిత్ర చెప్పుకుని ఆ తర్వాత ఒక్కొక్క భక్తులు ఎవరెవరైతే విలియం కేరీ గారు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళ చరిత్ర కూడా చెప్తున్నా. ఎందుకు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ మంటను రగిల్చి బిడ్డల మీద ఈ యొక్క పనులన్నీ చేస్తున్నాడు తెలుసుకోవటానికి. ముఖ్యంగా ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆమె తెలుసుకున్నటువంటి విషయం ఆ మొన్న చెప్పినప్పుడైతే పండిత రమాబాయి గారి చరిత్రలో 1-2 పాయింట్లు మిగిలిపోయినాయి అన్నాను. ఆ పాయింట్ ఏంటంటే ఆమె మరాఠీ భాషలోకి
ఆమె ప్రభువును అంగీకరించిన తర్వాత మరాఠీ భాషలోకి బైబిల్ని మరి కొత్త నిబంధనని తర్జుమా చేసింది. అలా తర్జుమా చేయటానికి ఆమె ఇంగ్లీష్, హెబ్రీ, గ్రీకు ఈ భాషలు బాగా స్టడీ చేయాల్సి వచ్చింది. అంతే, ఒక భాషలోంచి ఇంకో భాషలోకి మార్చాలంటే చాలా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అంతా సంపాదించి ఆమె చేయటం జరిగింది. పోతే ఇంకా తెలుసుకున్నది ఏంటంటే ఆమె ఇంగ్లాండ్ దేశంలో, భారతదేశంలో బ్రిటిష్ వారు మన భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయింది 1947, అంటే ఇప్పటికి 80 సంవత్సరాల క్రితం వారు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ ఎంతకాలం పరిపాలన చేశారంటే 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంతకుముందు 500 సంవత్సరాలు ఆ యొక్క పర్షియన్లు, ముస్లింలు, ఆ ముస్లింలే పర్షియన్లుగా కొంత తెగలు ఉంటాయి కాబట్టి ముస్లిమ్స్ 500 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. ఈ హిందూ దేశపు రాజులను జయించి వాళ్ళు వచ్చి 500 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 500 సంవత్సరాలు ముస్లింలు పరిపాలన చేసిన కాలంలో ఈ దురాచారాలు లేవా అంటే ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చేయలేదు ఎందుకు? ఒక్క 200 సంవత్సరాలు పరిపాలించిన యొక్క బ్రిటిష్ ప్రభుత్వం హయాంలోనే ఇన్ని సంస్కరణలు వచ్చినాయి. ఏంటి, ఎన్ని సంస్కరణలు వచ్చినాయి? భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి విద్య ప్రజలందరికీ వచ్చే విధంగా చేశారు. అన్ని రంగాల్లో మీకు ఇదివరకే చెప్పాను, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, అలాగే ఈ శాస్త్రాలన్నిటిలో కూడా, ఖగోళ శాస్త్రం, ఈ శాస్త్రాలన్నిటిలో కూడా వాళ్ళు ఇంగ్లాండు దేశం యొక్క ప్రజలు ఏ జ్ఞానం అయితే పొందుతున్నారో ఆ జ్ఞానం అంతా ఇక్కడ తెచ్చి ఇవ్వాలని చెప్పి లార్డ్ మెకాలే అనేటువంటి ఒక ఆయన్ని ఒక అధ్యక్షుడిగా ఆ యొక్క సంస్కరణలన్నింటినీ ఎలా చేయాలి, భారతదేశ ప్రజలందరినీ విజ్ఞానవంతులు చేయాలంటే ఏం చేయాలి అని ఒక రిపోర్ట్ చేయించి ఆ రిపోర్టు ప్రకారం అందరికీ కూడా సమాన అవకాశాలు ఇచ్చి అన్ని ఊళ్ళల్లో ఒకటి స్కూళ్ళు కట్టించి అన్ని చోట్ల కూడా ఈ యొక్క కరికులం ఏదైతే మనం నేర్పాలనుకున్నో అన్ని శాస్త్రాలను వాళ్ళకి బోధించాలి. ఇక్కడ బోధించడానికి సరైన అధ్యాపకులు దొరకపోతే ఇంగ్లాండ్ దేశం నుంచి వాళ్ళని రప్పించి కూడా ఇక్కడ స్కూళ్ళు స్థాపన చేసి ఈ జ్ఞానం అంతా ఇవ్వాలి అని బ్రిటిష్ గవర్నమెంట్లో చేయటం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్లో ఇంక ఇదే కాకోకుండా ఎన్నో సంస్కరణలు భారతదేశం ఈ చివరి నుంచి ఆ చివరికి రైలు మార్గాలు వేయటం కానీ, అలాగే గ్రామాల అభివృద్ధి చెందటానికి, అలాగే ఆనకట్టలు కట్టడానికి ఏం చేయాలి అనే వాళ్ళు ఆలోచించి వాళ్ళు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేయటం జరిగింది. ఇట్లా భారతదేశంలో అన్యాయాలు జరుగుతూ ఉంటే ఆ యొక్క మతం పేరిట ఆ అన్యాయాల్ని అరికట్టడానికి ఒక్కటి కాదు ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు. బాల్య వివాహాల రద్దు, చిన్నపిల్లలప్పుడే వాళ్ళు పుట్టకముందే మరి ఆ యొక్క కన్యాశుల్కం ఒకటి చెల్లిస్తే బాల్య వివాహాలు చేయటం అదంతా తప్పని, అలాగే వితంతు వివాహాలు చేయాలని చెప్పి, అలాగే ఈ సతీసాగమనం రూపుమాపాలని చెప్పి ఇట్లా అనేకమైన సంస్కరణలు వీళ్ళు తీసుకొచ్చారు. మరి ఇట్లా తీసుకొచ్చినప్పుడు మరి 500 సంవత్సరాలు పరిపాలించినటువంటి విదేశీ రాజులైనటువంటి ముస్లింలు మరి వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు కూడా మానవత్వం కలిగి వాళ్ళు కూడా చూచారట. ఎంత చూచారు? మరి అక్బరు అనేటువంటి చక్రవర్తి, మంచి చక్రవర్తి పరిపాలించాడు భారతదేశంలో ఆంగ్లేయుల కంటే ముందు కాలంలో. ఆయన ఈ అన్ని తప్పు అని చెప్పి దీనిల్లాహి అని చెప్పి కొత్త మతం ఒకటి ప్రారంభిస్తున్నాను అని చెప్పి హిందువులందరూ కూడా మరి ఈ యొక్క దురాచారాలను వీడి రండి, అందరికీ ఒకే దేవుడు ఉంటాడని చెప్పి అట్లాగే బ్రహ్మ సమాజం అట్లాగే ఆయన కూడా దేవుడు అన్న ఆయన ఒక ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన ఆరాధించాలి, అన్ని మంచి పనులు చేయాలని చెప్పి అట్లాంటిది ఆయన ఒకటి స్థాపించాడు. నేను తీర్థయాత్రలు తిరుగుతున్న రోజుల్లో మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్న రోజుల్లో ఫతేపూర్ సిక్రీ అనేటువంటి రాజుగారి కోటను చూసాం. అక్బరు రాజుగారి కోట చూసాం. అక్కడ ఈ దీనిల్లాహి మతంలో ఉన్న సూత్రాలన్నీ కూడా చక్కగా ఒక స్తంభానికి చక్కగా చెక్కి ఉంచారు. అనేక మంది మేము వెళ్ళిన రోజు చూసాం. విదేశీయులు కూడా వచ్చి అవన్నీ చూసుకుంటున్నారు, ఫోటోలు తీసుకెళ్తున్నారు. అది అంత భాష మన తెలిసే భాష కాదు, పర్షియా భాష మరి ఏ భాష కానీ ఆ సూత్రాలన్నీ కూడా విదేశీయులు కూడా చాలామంది వచ్చి ఫోటోలు తీసుకెళ్ళారు. అంటే వాళ్ళు ఈ మత సామరస్యం ఉండాలని, దేవుడు అన్న ఆయన ముస్లింలకైనా ఇంకోళ్ళకైనా ఒక్కడే ఉంటాడని తెలియపరచాలని వాళ్ళు ప్రయత్నం చేశారు.
ప్రయత్నం చేసినా అవి ఎన్నాళ్ళు నిలబడినాయి? ఆ చక్రవర్తి వెళ్ళిపోగానే అది పోయింది. అట్లాగే బ్రహ్మ సమాజం అనేది కొంతమంది స్థాపించారు, అది ఎన్నాళ్ళు నిలిచింది? కొన్నాళ్ళకి అది పోయింది. ఎందుకంటే దేవుడు లేని చోట ఏ మతం మనుషులు స్థాపించినా అవి ఆగవు. దేవుడు ఉన్న చోట ఒకే ఒక చోటు బైబిల్ గ్రంథం. సృష్టికర్త అయిన దేవుడు నేను అని చెప్పింది ఆ ఒక్క గ్రంథంలోనే. మనం ఏదో కల్పించుకుని ఇది బాగుంటుంది, మేము దీన్ని దేవుడు అనుకుంటాం, ఈ ఈ ఈ పేరు పెట్టుకుంటాం అని మనం అంటాం కాదు. ఆయన చెప్పాలి, నువ్వే కుదరదు, నేను ఒక్కడే దేవుణ్ణి అని చెప్పి దేవుడే చెప్పాలి. ఆయన స్వరం ద్వారా వినిపించాలి, ఆయన ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడాలి, దేవుడు మాట్లాడాలి. అట్లా దేవుడు మాట్లాడింది ఒక్క బైబిల్ గ్రంథంలోనే. ఆయన నేను ఒక్కడే సృష్టికర్తను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీరు అట్లా వెళితే నేను ఊరుకోను అని కూడా ఆయన చెప్పాడు. నేను సృష్టికర్తని, ఇంకొకళ్ళు లేరు సృష్టికర్త, ఇంకో దేవుడు కూడా లేడు అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ముస్లిం రాజుల కాలంలో కొంత ప్రయత్నాలు చేసి ఆగిపోయినాయి. అందుకు చెప్తున్నా, అక్బర్ గారు మరి పరిపాలన చేస్తున్న రోజుల్లో ఆయన ఆస్థానంలో పనిచేసే ఒక ఆయన చనిపోతే ఆయన భార్యని ఇట్లాగే సతీ సహగమనం పేరు మీద చంపేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారట. ఆ యొక్క దాంట్లో ఆయన పేరు జైమాల్ అనేటువంటి అధికారి అక్బర్ సంస్థానంలో పనిచేశాడు. ఆయన భార్యని ఇలా సజీవ ఇది చేయాలని, దహనం చేయాలని చూస్తున్నారని తెలిసి, ఎట్లా వాళ్ళ అబ్బాయి ప్రోత్సాహాలు చేస్తున్నారని తెలిసి అక్బర్ గారు ఉటావుటిన ఆయనే గుర్రవేసుకుని సరాసరి ఆ ఇంటికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఏంటి ఇలా జరుగుతుందట అని చెప్పి ఆలోచిస్తే, ఇలా మా ఆచారం అన్నారట, ఇది తప్పు, మనిషిని చంపడం ఏంటి అని చెప్పి వాళ్ళ అబ్బాయికి వాళ్ళందరికీ హెచ్చరించి దాన్ని ఆపాడట. అంటే కొంతమంది సంస్కరణలు చేశారు. కానీ ఆ తర్వాత హిందువులు అన్నవాళ్ళు చాలామంది, ఇదిగో ఇలా చేశాడు ఈ రాజు, ఇది తప్పు, ఇది పరమత సహనం కాదు, పరమత సహనం అనేది ఉండాలి అంటే ఏంటి, మా మతంలో మేము చేసే వాటిని మీరు అడ్డగించకూడదు అన్న. ఇది అన్యాయం బాబు, ఇది తప్పు, అందుకు అడ్డగించాం కానీ మిమ్మల్ని ఏం కాదంటలేదు కదా అని అన్నాడు అట అక్బర్ గారు. అక్బర్ గారు, నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తా, భారతదేశంలో హిందూ మతాన్ని గౌరవిస్తా, ఇదిగో నా భార్యల్లో ఒక ఆమె జోధాబాయి, ఆమె నేను పెళ్లి చేసుకున్నా, కాబట్టి నాకు అందరూ సమానమే, కానీ ఈ ఆచారం ఉందే ఇది తప్పు అంటే ఏమోనండి, మా యొక్క మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని మీరు ఎదురు చెప్పారు అని కొంతమంది సణుగుతూ ఉండటం చూసి, మరి అక్కడ ఉన్నటువంటి ఆయన కింద ఉన్నటువంటి చాలామంది చెప్పారట, అయ్యా మనం పరిపాలన చేస్తున్నాం, ఏదో వాళ్ళు పన్నులు కడతారో మనం పరిపాలన చేద్దాం, వాళ్ళు వద్దన్న పని మనకెందుకు, వాళ్ళు ఏ చావు చేస్తే మనకెందుకు, మనం దాన్ని జోలికి పోవద్దని అక్కడతో విరమించేశాడట అక్బర్ చక్రవర్తి. ఆ యొక్క కాకపోతే ఒక షరత పెట్టాడు, బాబు మళ్ళీ వీళ్ళు చెప్పేవాళ్ళట, ఇది ఆమె అంతటా ఆమె చనిపోవటానికి నిర్ణయించుకుని చేస్తున్న పని కానీ మేము బలవంతంగా చేయట్లేదు అనేవాళ్ళట. ఆమె అంతటా ఆమె చేస్తుంది, ఎవరన్నా కూడా నేను అగ్నిలో పడి కాలిపోతానని ఎవరైనా కూడా వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయించుకుంటారా? పైగా భర్త చనిపోయినప్పుడు పిల్లల్ని పోషించడానికి తల్లి ఉండాలి, తల్లి పిల్లల్ని వదిలిపెట్టేసి మంటల్లో కాలిపోవటానికి సిద్ధపడద్దా? దీని వెనక అనేక మంది ఇట్లా సంప్రదాయం అనే పేరుతో ఆమెను బలవంతం చేస్తున్నారని వాళ్ళకి తెలిసి వాళ్ళు అన్నారట, ఒకవేళ ఎవరైనా మీరు ఇట్లా చేయదలుచుకుంటే స్ఫూర్తి ఆధారాలు మాకు చూపిస్తే, మాకు పర్వాలేదు అనిపిస్తే అప్పుడు మా పర్మిషన్ ఇస్తే అప్పుడు మీరు కాల్చాలి, కానీ లేకపోతే కాల్చడానికి వీల్లేదు అని చెప్పారట. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆమెతో సంతకాలు పెట్టించి చేసి అది కొంతమంది వాళ్ళు తీసుకెళ్ళి నా అంతటా నేనే చేస్తున్నానని వాళ్ళతో ఒప్పించి ఆధారాలు చూపించి అట్లా మళ్ళీ తగలబెడతా ఉండవు. ఇక అక్కడ వదిలేశారు. కానీ అలా చేయటానికి వీల్లేదని క్రైస్తవులు వచ్చిన తర్వాత అదంతా తప్పు కళ్ళారా చూసి, ఆమెను ఏ పరిస్థితుల్లో వాళ్ళు అలా ఒప్పింప చేస్తున్నారో కళ్ళారా చూచి, ఇది ఆమె అంతటా ఆమె చేయట్లా, చుట్టూ ఉన్న వాళ్ళే చేయిస్తున్నారు, ఆమెను బలవంతంగా చంపుతున్నారు అని చెప్పి వీళ్ళు వాదించారు. వాదించటమే కాక ఇక్కడ వాదించడం కాక బ్రిటన్ పార్లమెంట్లో దద్దరెళ్ళిపోయేటట్టుగా చేసి ఈ యొక్క చట్టం వచ్చేటట్టుగా చేశారు. కాబట్టి దీని వెనక ఉన్నవాళ్ళు మరి ఎవరు అని అంటే సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు, ఆ దేవుడే వీళ్ళని ప్రోత్సహించి ఇలా చేయటం జరిగింది. అంటే ముస్లింలు కూడా కొంత ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. కానీ
క్రైస్తవుల ప్రయత్నాల మట్టికి సఫలపడటానికి కారణం ఏంటంటే ఈ మిషనరీలు అట్లా కృషి చేసేటట్టుగా దేవుడు యొక్క ఆత్మచేత వాళ్ళు సంధింపబడటం జరిగింది. కాబట్టి ఈ యొక్క రాజా రామ్మోహన్ రావు గారి చరిత్ర ఆమె చూసుకున్న తర్వాత దీని వెనక ఇంతకంటే ముందుగానే ఆయన ఈ ఉద్యమంలోకి రాకముందే చాలా గొప్ప గొప్ప పనులు జరిగినాయని గ్రహించిన తర్వాత ఆమె ప్రభు వైపుకు చూచింది. ఇంగ్లాండ్ దేశం వెళ్ళిన తర్వాత అది అటువంటి పనులు ఏంటి అంటే, అక్కడ బ్రిటిష్ పార్లమెంట్లోట విలియం కేరీ గారు, ఇంకా మరి ఒరిస్సా నుంచి కూడా ఒక ఆయన పంపించాట. ఆయన ఆ యొక్క సతీ సహగమన దృశ్యం, భర్తతో పాటు ఆమెను కాల్చేసే దృశ్యం చక్కని పెయింటింగ్ వేసి పంపించారంట. బ్రిటన్ పార్లమెంట్లో అది సమర్పించి అక్కడ ఇదిగో ఇట్లాంటి అన్యాయం జరుగుతూ ఉంది, ఇట్లా బలవంతంగా చంపేస్తున్నారని చెప్పి అక్కడ వాదించడానికి వీళ్ళు ఒక ఆయన 3 గంటలు 109 పేజీల ప్రసంగం చేశాడట. ఆ యొక్క వాళ్ళంతా ఏంటంటే మానవత్వం పరిమళించినటువంటి మనుషులు, మానవత్వము ప్రజాస్వామ్య వీరులు. కాబట్టి ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఇంత కృషి చేశారు అనేది ఆమె తెలిసిన తర్వాత, ఓహో ఈ యొక్క చట్టం రావడానికి కారణం వీళ్ళు అని గ్రహించిన తర్వాత క్రైస్తవ మతం ఆమె మొగ్గు చూపటం జరిగింది. కాబట్టి ఇప్పటికైతే రాజా రామ్మోహన్ రాయ్ గారి చరిత్ర అంతా చూచిన తర్వాత, ఆయన కంటే ముందుగా జరిగిన ప్రయత్నాలని చూచిన తర్వాత, ఓహో ఇదంతా కూడా వీళ్ళ వల్లే జరిగింది అని చెప్పి గ్రహించిన తర్వాత ఆమె యేసు ప్రభు వైపు చూచింది. అందుకే ఆ రోజుల్లో జీవించినటువంటి జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే అంటారు, ఆయన చరిత్ర కూడా మీకు తీసుకొస్తా. ఆయన ఈమె చేసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించాడు. ఆయన ప్రభు వైపు చూడలేదు కానీ ఆయన సమర్థించాడు. ఆయన ఒకటే చెప్పాడు అందరితోటి, లబోదిబో అంటున్నటువంటి ఆర్య సమాజం బ్రహ్మ సమాజం వాళ్ళని, అయ్యో నిన్నటిదాకా మాకు నాయకురాల్లాగా ఉందామి, ఆమె వాళ్ళ క్రైస్తవ మతం స్వీకరించింది అని చెప్పి అంటున్నప్పుడు ఆయన ఒకటే చెప్పాడట, ఈ భారతదేశంలో దేవుడు ఎవరో తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఇవి మన మహా మేధావులైనటువంటి మన అందరికి కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త అని తెలిసినా మనకు ధైర్యం లేదు. ఏదో బ్రహ్మ సమాజం పేరు, ఆ పేరు ఈ పేరు పెట్టుకున్నాం, ధైర్యం అలాగే ఆ వైపుకి వెళ్ళట్లా. కానీ ఆమె ధైర్యం చేసింది, ఆమెను మెచ్చుకోవాల్సింది. అట్లా ధైర్యం చేసి వెళితే పరలోకం వస్తుంది, లేకపోతే లేదు, ఆ విషయం మనకు తెలియదేముంది అని చెప్పి ఆమెను సమర్థించడం జరిగింది. కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మానవత్వం పరిమళించినటువంటి ఈ మనుషుల జీవిత చరిత్రలు చెప్తే ఓహో దీంట్లో ఉన్నటువంటి విశేషం ఇది అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు పండిత రమాబాయి గారి చరిత్రలో ఆమె పొందినటువంటి జ్ఞానం ఏది అనేది మీరు చూచారు. ఆ పొందినటువంటి జ్ఞానం ఇది. ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఎంత కృషి చేశారు అనేటువంటి జ్ఞానం పొందిన తర్వాత వాడింది. అట్లాగే రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా ప్రయత్నం చేశాడు, కానీ చివరి దశలో ప్రయత్నం చేశాడు, కానీ కేవలం ఆయన వల్లే ఇవన్నీ జరగలేదు అనే విషయం తెలుస్తూ ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో రాజా రామ్మోహన్ రాయ్ చరిత్రలో కొన్ని పాయింట్లు మిగిలిపోయినాయి, అవి తర్వాత విలియం కేరీ గారి గురించి కూడా చెప్తాను. మరి ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ సమయం అవుతుంది కాబట్టి ఎపిసోడ్ ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈరోజు ఈ 164వ ఎపిసోడ్ను కూడా మీరు తగిన నడిపింపు ఇచ్చారు తండ్రి. అంతేకాకుండా ప్రభువా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి ఈ యొక్క జ్ఞానం అంతా తీసుకోవటానికి వారికి తగినటువంటి ప్రేరణ, తగిన మనసును మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.